హలో హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఆగస్ట్లో చాలా మంది బర్త్డేస్ ఉంటాయి. యాక్చువల్లీ ఇంకా లేట్ చేసేసాను నేను. ఇవి రావడానికి నాకు కొంచెం టైం పట్టేసింది అనమాట. సో అందుకే యాక్చువల్లీ ఎప్పుడో ఫస్ట్లో పెడదామని అనుకున్నా, సో దట్ ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఆగస్ట్లో చాలా మంది బర్త్డేస్ ఉంటాయి. నా బర్త్డే కూడా ఆగస్ట్లోనే ఉంది. సో కాబట్టి చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. బర్త్డే అవుట్ఫిట్స్ నేను కంపల్సరీ చేస్తానండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్లో మాత్రం కంపల్సరీ బర్త్డే అవుట్ఫిట్స్ వీడియో ఒకటి కంపల్సరీ పోస్ట్ చేస్తాను. బికాస్ ఎక్కువ మంది బర్త్డేస్, నాకు తెలిసిన వాళ్ళలో కూడా చాలా మంది బర్త్డేస్ ఆగస్ట్లో ఉన్నాయి. సో అనుకున్నా అనమాట, ఇలా అయితే కొంచెం యూస్ఫుల్ అవుతుంది. సో తర్వాత బర్త్డేస్ ఉన్నా కూడా ఇవి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కదా అన్నట్టు. సో అట్లా ప్లాన్ చేస్తాను. బట్ ఈసారి కొంచెం డిలే అయిపోయింది. సో ఏమనుకోకండి. సో ఈసారి నేను మింత్రా నుంచి కొన్ని బర్త్డే అవుట్ఫిట్స్ తెప్పించాను. సో ఈ బర్త్డేకే యూజ్ చేయాలి అని ఏం పర్టికులర్గా లేదండి. బట్ బర్త్డేస్కి అయితే చాలా చాలా బాగుంటాయి. సో సింపుల్గా మీకు కావాలి అని అనుకుంటున్నారు, బర్త్డే అవుట్ఫిట్స్ కోసం చూస్తున్నారు అంటే డెఫినెట్లీ మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. మింత్రాలో అయితే ఇప్పుడు శుభ్ షాపింగ్ ఫెస్టివల్ రన్ అవుతుంది. లైక్ 12th ఆగస్ట్ నుంచి 18th ఆగస్ట్ వరకు, అంటే నా బర్త్డే వరకు ఈ సేల్ నడుస్తుంది 18th ఆగస్ట్ వరకు. సో దీంట్లో 50 to 80% ఆఫ్ వరకు నడుస్తున్నాయండి. సో మింత్రాలో చాలా పర్చేస్ చేశాను నేను రీసెంట్ టైమ్స్లో, ఈ ఆఫర్స్ టైంలో. సో ఇప్పుడు పర్టికులర్లీ మళ్ళీ ఆఫర్ రన్ అవుతుంది. 50 to 80% ఆఫ్ ఉంది. చాలా చాలా మంచి బ్రాండ్స్ పైన కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి. సో డెఫినెట్లీ ఒకసారి మీరు చెక్ చేయండి. సో మెన్స్ వేర్ అయినా ఉమెన్స్ వేర్ అయినా అన్నిటికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేయడం మర్చిపోద్దు. అండ్ రాఖీ కూడా వస్తుంది. సో రాఖీకి సంబంధించిన ఏమైనా గిఫ్ట్స్ పర్చేస్ చేయాలన్నా కూడా హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు బర్త్డే అవుట్ఫిట్స్లోకి వెళ్ళిపోదాము. అన్ని తీసుకున్నాను, లైక్ షార్ట్ లెంత్ కొంచెం చూపిస్తా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కొంచెం షార్ట్ లెంత్లో ఉన్న బర్త్డే అవుట్ఫిట్ అనమాట. క్యూట్ ఉంటుంది. ఒకవేళ ఇలా క్యూట్ అవుట్ఫిట్స్ మీకు ఇష్టం అంటే డెఫినెట్లీ మీరు ప్రిఫర్ చేయొచ్చు. దీంట్లో 2-3 కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి. బట్ పర్పుల్ నా మోస్ట్ ఫేవరెట్ కలర్ ఇప్పుడు. సో అందుకే పర్పుల్ ట్రై చేద్దామని చెప్పి. ఇది నాకైతే నీ లెంత్కి కొంచెం పైకే వస్తుంది. బట్ నాకు నీ లెంత్ కంటే కొంచెం కిందకైతే ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది యాక్చువల్లీ. బట్ కొంచెం పైకి, సో అంత అన్కంఫర్టబుల్ అయితే లేదు. ఎస్పెషల్లీ ఇక్కడ వేసుకోవడానికి అంత అన్కంఫర్టబుల్ అయితే లేదు. సో అందుకనే తీసుకున్నా. అండ్ నాకు చాలా 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 బాగా నచ్చేసింది అవుట్ఫిట్ మాత్రం. కలర్ కానీ అంతా, అండ్ నెక్ అదంతా కూడా చాలా బాగుంది. సో నెక్ అయితే ఇలా వచ్చింది, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది. అండ్ వెనకాల ఇలా ఎలాస్టిక్ వచ్చింది అనమాట. సో హ్యాపీగా మనకి మంచిగా స్ట్రెచ్ అవుతుంది. సో హ్యాపీగా మనం సైజ్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా కంఫర్ట్ ఉంటాయి అనమాట. నేనైతే ఇది అంతేయా బ్రాండ్ నుంచి సైజ్ L తీసుకున్నా. సో ఇట్లా వస్తుంది. సో ఈ ఫ్రిల్స్ ఇవన్నీ కూడా నాకు చాలా క్యూట్ అనిపించాయి. మనకి లెంత్ కూడా బాగుంది క్యూట్గా. సో మీరు ప్రిఫర్ చేస్తారంటే డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనకి ఇదంతా కూడా వర్క్ వచ్చిందనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది, క్యూట్ ఉంది. నేను పక్కన యాడ్ చేస్తాను వేసుకుని, సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. బ్రాండ్ నేమ్ అయితే మెన్షన్ చేశాను. నాకు నెక్ కూడా చాలా బాగా నచ్చింది, ఈ ఫ్రిల్స్ ఇవంతా. సో నెట్ అనమాట ఇది మొత్తం. ఓకే, సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్ అండి. నేను పక్కన యాడ్ చేస్తాను, సైజెస్ కూడా మెన్షన్ చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అది ఫస్ట్ వన్. ఎక్కువ నెట్ ప్రిఫర్ చేస్తాను కదా బర్త్డే అవుట్ఫిట్స్కి. సో నెట్ అయితే నా మోస్ట్ ఫేవరెట్. బర్త్డే అవుట్ఫిట్స్ నేను ఎక్కువ నెట్ ప్రిఫర్ చేస్తాను. సో ఇది కూడా నెట్టే, కానీ ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెట్. అండ్ కొంచెం సింపుల్ అవుట్ఫిట్, లైక్ ఈవినింగ్ పార్టీస్కి కానీ, లేదంటే వేరే వాళ్ళ బర్త్డే పార్టీస్కి కూడా వేసుకోవడానికి బాగుంటుంది. అలాగే మన బర్త్డేకి కూడా ఏదైనా సింపుల్గా పార్టీస్కి వెళ్ళాలన్నా, లేదంటే డిన్నర్కి వెళ్ళాలన్నా అలాంటి టైంలో చాలా బాగుంటుంది అవుట్ఫిట్. సో దీంట్లో కూడా ఇంకో కలర్ ఏదో దొరికింది, బట్ ఈ కలర్ నాకు నచ్చింది. అండ్ సైజు లెంత్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి దీనికి. సో చూసారా, సింపుల్ కావాలి అని అంటే కనుక డెఫినెట్లీ ట్రై చేయండి. మంచి టీల్ గ్రీన్ కలర్ అనమాట ఈ అవుట్ఫిట్. సో కొంచెం ఏమంటారు దాన్ని, టైట్ ఫిట్టింగ్ లాగా ఉంటుంది అనమాట. సో కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఇది నేను సైజ్ XL తీసుకున్నా. ఈ సైజ్ మాత్రం కంపల్సరీ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి. నేను ఒక 2 సైజులు ఎక్స్ట్రా మించు తీసుకుంటాను. సో దట్ నాకు కొంచెం మళ్ళీ లూజ్ అయిపోయినా టైట్ అయిపోయినా, మరి దీనికి ఏంటంటే నేను ఏమనుకున్నా, ఒకవేళ లూజ్ అయినా కూడా కొంచెం బెల్ట్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ పెట్టుకోవచ్చులే అన్నట్టు. బెల్ట్ పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అవుట్ఫిట్. సో ట్రై చేయండి. ఒకవేళ మీరు అవుట్ఫిట్ తీసుకుంటే బెల్ట్ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బ్యూటిఫుల్గా కనబడతారు. కొంచెం ఆ షేప్ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇది స్లీవ్స్ వచ్చాయి, స్లీవ్స్ ఇలా వచ్చాయి. అండ్ కింద చిన్న ఫ్రిల్స్ ఇచ్చారనమాట. సో నేను పక్కన యాడ్ చేస్తాను, వేసుకుని చూద్దరు కానీ. అండ్ నెక్ వైజ్ అయితే కొంచెం హై నెక్ లాగా వచ్చేస్తుంది.
సో నాకు ఈ ప్యాటర్న్ ఈ మధ్య చాలా నచ్చుతుంది అండ్ క్లాత్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. చాలా మెత్తగా ఉంది. సో కంఫర్టబుల్గా మనం క్యారీ చేయడానికి బాగుంటుంది అనిపించింది నాకు ఇది. సో కలర్ కూడా చాలా బాగుంది కదా. వేరే అదర్ కలర్స్ కూడా ఉన్నాయి. మీకు వేరే కలర్ ఆప్షన్స్ కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు మీరు బ్రాండ్లోకి వెళ్ళి. ఇది బ్రాండ్ వచ్చేసి స్టైలీ, ఓకేనా. సో ఇలా ఉంటుంది. లెంత్ కూడా చాలా మంచి లెంత్ వచ్చిందండి. మరీ ఫుల్ లెంత్ లాగా రాదు. సో కంఫర్టబుల్ ఉంటుంది. నా హైట్కి అయితే ఫుల్ లెంత్ రాదు, కొంచెం పైకి వస్తుంది అనమాట. సో మీ హైట్ బట్టి మీకు డిఫరెంట్ రావచ్చు. నాకు బర్త్డే అవుట్ఫిట్స్ అంటే పింక్ లేకుండా అస్సలు నడవదండి. నాకు పింక్ అంటే ఎంత ఇష్టం అంటే, ఎస్పెషల్లీ బర్త్డేస్కి వేసుకోవడం. బేబీ పింక్, అది కూడా డార్క్ పింక్ కాదు, బేబీ పింక్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. నేను ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా బర్త్డే అవుట్ఫిట్స్ కంపల్సరీ నేను బేబీ పింక్ లాంటివే ఇస్తాను. అంటే నాకు ప్రిఫర్ చేసే కలర్ అనమాట. ఎందుకంటే మనం బార్బీ డాల్లా కనిపిస్తాం బేబీ పింక్ వేసుకుంటే. సో ఆ కలర్ ఇచ్చే న్యాయం వేరే అదర్ కలర్స్ ఇవ్వమనిపిస్తుంది నాకు. సో నా పర్సనల్ ఒపీనియన్. సో అట్లా ఇది ఒకటి తీసుకున్నా. ఇదేదో డిఫరెంట్ బ్రాండ్ అనమాట. ఎత్నోవోగ్ అని ఉంది బ్రాండ్. ఇవి కొంచెం టైం పడుతున్నాయి అనమాట రావటానికి. సో చూసుకుని కొంచెం త్వరగా ఆర్డర్ చేసుకుంటా. కొన్ని మీకు సెప్టెంబర్లో బర్త్డేస్ ఉన్నా కూడా ముందే ఆర్డర్ చేసుకుంటే మీకు బెటర్ ఉంటుంది. చాలా బాగుంది. పర్ఫెక్ట్ బర్త్డే అవుట్ఫిట్. లైక్ మీరు కేక్ కటింగ్స్ అలాంటప్పుడు కొంచెం బార్బీ ప్రిన్సెస్ లాగా కనిపించాలి అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఈ బర్త్డే అవుట్ఫిట్ చాలా బాగుంటుంది అండ్ అందరూ ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే మంచి లెంత్, మంచి కలర్, అందరికీ బాగా సూట్ అవుతుంది. నాకు డైరెక్ట్ చాలా బాగా నచ్చింది అవుట్ఫిట్. యాక్చువల్లీ ఫొటోస్లో అంత న్యాయం చేయట్లేదు ఇది, సో వీడియోలో. బట్ మనం వేసుకున్నాక కంపల్సరీ బాగా కనిపిస్తుంది కాబట్టి చూపిస్తున్నాను ఇప్పుడు అంతే. కాబట్టి మీకు తెలియట్లా, పక్కన యాడ్ చేస్తాను చూడండి. చిన్న ఫ్రిల్స్ వచ్చాయి హ్యాండ్స్, ఇలా చిన్న ఫ్రిల్స్ వచ్చాయి. ఓకే, చిన్న చిన్న ఫ్రిల్స్ అండ్ నెక్ కూడా మంచి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ ప్యాటర్న్ వచ్చిందనమాట. అండ్ డీప్ కూడా చాలా మంచి ఇనఫ్, అంటే అన్కంఫర్టబుల్గా ఉండే డీప్ లెంత్ రాకుండా కొంచెం మంచి డీసెంట్ డీప్ వచ్చిందనమాట. సో అది క్లాత్ కూడా చాలా బాగుంది. దీనికి కూడా ఇలా కింద ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. లోపల సాటిన్ లైనింగ్ వచ్చింది. లైనింగ్ కొంచెం ఈ ఫ్లేర్ అంతా కూడా చాలా బాగుంది. దీనికి ఇట్లా వస్తుంది. ఇన్నఫ్ ఫ్లేర్ వచ్చింది, మరీ ఓవర్గా లేదు. మీరు ఎక్కువ కావాలి కొంచెం బార్బీ ప్రిన్సెస్ అలా కావాలనుకుంటే లోపల క్యాన్ వేసుకోండి. సపరేట్ క్యాన్స్ ఉంటాయి కదా. సో ఒకటి కుట్టించుకుని ఉంచుకుంటే మీకు లెహెంగాస్కి కానీ ఇలాంటి డ్రెస్సెస్కి కానీ చాలా బాగుంటుంది. సో క్యాన్ వేసుకుంటే ఇంకా అలా బుట్టలా కనిపిస్తుంది. సో ప్రిన్సెస్ ఫీలింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో మీకు అలా కావాలనుకుంటే అలా చేయొచ్చు, లేదంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. మంచిగా ఏమో కలర్ఫుల్గా, చాలా మెరుపులుగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది నేను చాలా డేస్ దీనికోసమే వెయిట్ చేసా. ఇది చాలా లేట్గా వచ్చిందనమాట. ఇది కూడా సేమ్ బ్రాండ్ నుంచి. ఈ బ్రాండ్లో నేను ఫస్ట్ టైం ట్రై చేసా. అండ్ సైజ్ నేను మెన్షన్ చేయలేదు. సైజ్ వచ్చేసి లార్జ్ అనుకుంటా నేను తీసుకున్నది. ఎస్ అండి, లార్జే తీసుకున్నాను సైజు. సో ఇది వచ్చేసి ఆర్గాన్జా ఫ్రాక్. నాకు ఇది చాలా డిఫరెంట్ అనిపించింది, అందుకే ట్రై చేద్దాం అనుకున్నా. అండ్ దీనికోసమే చాలా టైం పట్టిందనమాట. లైక్ లిటరలీ నేను ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఆర్డర్ చేశాను. అన్నీ కూడా ఒకేసారి ఆర్డర్ చేశాను. అన్నీ వచ్చాయి కానీ ఇది ఒకటే కొంచెం డిలేగా వచ్చింది. సో అందుకే టైం పట్టిందనమాట. దీనికోసం అన్నిటినీ ఆపి వెయిట్ చేశాను. సో ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్. మీకు ఇలాంటివి ఇష్టం అని అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఇది చూపించడానికి కూడా మీకు అర్థం కావట్లేదు, పక్కన యాడ్ చేస్తాను కదా. ఇదిగోండి, నెక్ అయితే ఇట్లా వచ్చింది, చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చి. అండ్ స్లీవ్స్ కూడా మొత్తం ఇలా వచ్చేసాయి అనమాట. మధ్యలో స్టిచ్చింగ్ కూడా లేదు స్లీవ్స్. బట్ వేసుకుంటే మీకు ఆ ఫ్లోయిగా ఇలా పక్షిలా అనిపిస్తుంది అనమాట. వేసుకుంటే లుక్ ఉంటుందండి. ఆర్గాన్జా నాకు చాలా నచ్చుతుంది ఈ మధ్య. బట్ ఆర్గాన్జా మంచి క్లాత్ ఉంటేనే కంఫర్ట్ ఉంటుంది అనమాట. లేకపోతే స్టిఫ్గా అనిపించి ఇంకా మనం లావుగా కనపడతాము. సో స్టిఫ్ ఉండకూడదు. ఇది స్టిఫ్ లేదు. క్లాత్ అయితే చాలా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉందన్నమాట. నేను చూసి వెతికి ఆర్గాన్జా కొన్ని ఫ్యాబ్రిక్ తీసుకుని మరి స్టిచ్చింగ్ చేపిస్తున్నాను. నాకు చాలా నచ్చుతుంది ఆర్గాన్జా. ఎందుకంటే సింపుల్ అండ్ ఎలిగెంట్గా కనిపిస్తాం వీటిల్లో. అండ్ హెవీగా అన్నట్టు అనిపించదు, కానీ కొంచెం ఎలిగెంట్గా అనిపిస్తుంది అనమాట. అండ్ దీనికి ఫ్రిల్స్ కూడా డిఫరెంట్ మంచి ఫ్రిల్స్ వచ్చాయి. 2-3 స్టెప్స్లా వచ్చాయి అనమాట. సో మంచిగా కనిపిస్తుంది. యాక్చువల్లీ చూపించడానికి కూడా కుదరట్లేదు. దీనికి లోపల లైనింగ్ అంతా కూడా మంచిగా ఇచ్చేసారు. సో అలా ఇక్కడ ఒకటి మనకి లైనింగ్ లేదండి ఈ పార్ట్లో. ఇది ఒకటి మెన్షన్ చేయాలి. అంటే ఇక్కడ కొంతమంది కనపడితే మళ్ళీ కొంచెం అన్కంఫర్టబుల్గా అలా ఫీల్ అవుతారు కదా. సో అందుకే చెప్తున్నాను ముందే. సో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ లైనింగ్ ఉండదు, ఓన్లీ ఈ పార్ట్లో ఇక్కడ. సో అంత అన్కంఫర్టబుల్ ఏమి ఉండదండి, కలిసిపోతుంది. సో
చూసుకొని తీసుకోండి ఒకవేళ కావాలనుకుంటే మాత్రం. క్లాత్ అయితే చాలా బాగుంది. నేను పక్కన వేసుకుని చూపిస్తాను. నాకు తెలిసి ఇది మీకు కనపడినప్పుడు అంత తెలియకపోవచ్చు, బట్ వేసుకుంటే డెఫినెట్లీ అర్థమవుతుంది. సో నేను ఇక్కడ యాడ్ చేస్తాను, చూసుకోండి. మీకు ఏ అవుట్ఫిట్ నచ్చింది, మీరు మీ బర్త్డేకి ఏది ప్రిఫర్ చేస్తారు? ఎందుకంటే చాలా సింపుల్, కొంచెం పార్టీ వేర్, కొంచెం ఎలిగెంట్గా సింపుల్గా ఉండేది, అండ్ కొంచెం ఒక ప్రిన్సెస్ అవుట్ఫిట్ లాగా చూపించాను కదా. సో మీరు మీ బర్త్డేస్కి ఎలా ఉండాలని ప్రిఫర్ చేస్తారు? సో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. మీరు ఈ 4 వాటిల్లో మీరు ఏది ప్రిఫర్ చేస్తారో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా? మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను పిక్ చేసి ఉంచుతాను. ఓకేనా? బాయ్, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.